ఓ శివ, నీ తల నా పాదాలపైన ఉండాలి అంటూ ధ్యానం చేసిన ఒక ముసలి బిచ్చగత్తె. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ముసలి అవ్వ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. అయితే ఒక రోజు ఒక యోగి ఆ శివాలయానికి వచ్చి శివ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటే శివభక్తుడైన యోగిని చూసిన ముసలి బిచ్చగత్తె పరుగు పరుగున అతని దగ్గరకు వెళ్లి నమస్కరించి, అయ్యా, నా జీవితమంతా వృధాగా గడిచిపోతోంది. నాకు ఏదైనా మంత్రమో పద్యమో చెప్పండి. నేను బ్రతికే ఈ ఆఖరి 4 రోజులైనా ఆ స్వామిని ప్రార్థిస్తూ బ్రతుకుతాను అని వేడుకుంటుంది. అప్పుడు ఆ యోగి సరేనని చెప్పి, తవ పాదే మమ శిరః దారమతాం దేహిమే ముక్తి శివ అనే ఒక సంస్కృత శ్లోకాన్ని 3 సార్లు చెప్పి దీనినే జపిస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. సాక్షాత్తు ఆ శివుడే తన కోసం ఒక శ్లోకాన్ని ఆ యోగి ద్వారా నాకు చెప్పించాడని ఎంతో ఆనందపడి ఆ శ్లోకాన్నే ధ్యానం చేస్తూ తన జీవిత సమరాంకాన్ని గడుపుతూ ఉంటుంది ఆ ముసలి బిచ్చగత్తె. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఆవిడ ఇంకా పండు వృద్ధురాలు అయిపోయింది. అలానే ఇప్పటికీ ఆ శివాలయం దగ్గరే